హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఎలా అప్డేట్ చేయాలి, అలానే పిఎఫ్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎందుకు అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఎందుకు అప్డేట్ చేస్తామంటే, పిఎఫ్ టోటల్ అప్లై చేయాలనుకున్నా, లేదంటే మీరు వేరే కంపెనీ జాయిన్ అయి ఉన్నప్పుడు ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అంటే మీ యొక్క పిఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ అనమాట, మార్క్ ఎగ్జిట్ డేట్. సో ఇప్పుడు ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. సో దానికోసం మనం ఇక్కడ పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవ్వాలి. సో దీన్ని మెంబర్ హోమ్ పేజ్ అంటాము. ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయమంటుంది. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది, అంటే ఒక ఓటీపీ అనేది పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి, అలానే క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఎగ్జిట్ డేట్ని మనము అప్డేట్ చేస్తున్నాం కాబట్టి, ముందు అసలు ఎగ్జిట్ డేట్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, సర్వీస్ హిస్టరీ మీద మనము క్లిక్ చేసి చూడాలి వీరి యొక్క పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఉందా లేదా. సో ఇప్పుడు మనం ఇక్కడ సర్వీస్ హిస్టరీ మీద క్లిక్ చేస్తాము. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ అనేది కనిపిస్తుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇక్కడ మనకు నాట్ అవైలబుల్ అని ఉంది కదా. సో ఇప్పుడు మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అయితే అప్డేట్ చేస్తాం. సో ఎలా అప్డేట్ చేయాలి? సో ఇక్కడ మనకు మేనేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మనము క్లిక్ చేస్తాము. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ మార్క్ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మనము పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేసుకునే దానికి అవకాశం కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని కనిపిస్తుంది. సో ఈ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఏదైతే మీరు లాస్ట్ వర్కింగ్ డే నుండి 60 డేస్ పూర్తయినటువంటి ఐడి ఉంటుందో, తప్పనిసరిగా 60 డేస్ అనేది పూర్తి అవ్వాలి. అప్పుడే మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేసుకునే దానికి ఆప్షన్ వస్తుంది. అలానే రాంగ్ డేట్ అనేది అప్డేట్ చేస్తే పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఈ పొరపాటు అనేది ఎవరు చేయొద్దు. డేట్ కరెక్ట్గా తెలిస్తేనే ఎగ్జిట్ డేట్ అనేది మీరు అప్డేట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ ఐడిని క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనకు ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీ యొక్క కంపెనీ నేమ్ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత మీకు లాస్ట్ ఏ మంత్లో కంట్రిబ్యూషన్ పే చేశారనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా, మార్చ్ 2024లో వీరికి లాస్ట్ పిఎఫ్ అనేది పే చేశారు. అంటే 60 డేస్ అనేది ఇప్పుడు పూర్తి అవుతుంది కాబట్టి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని మనము అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ మనకు సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇలా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మీరు ఏదైతే లాస్ట్ వర్కింగ్ డే చేసి ఉంటారు కదా, ఆ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అయింది కదా అనేసి ఏ డేట్ పడితే ఆ డేట్ మీరు సెలెక్ట్ చేస్తే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ వీరు మార్చ్ 31 అని మనకు చెప్పారు కాబట్టి, సో మార్చ్ 31 మీద నేను క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత సేమ్ సెలెక్ట్ డేట్, మళ్ళీ ఒక సేమ్ డేట్ని మళ్ళీ మనమైతే రీకన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 31 మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మార్చ్ 31 క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ మ్యాచ్ కాలేదు డేటు. సో మరోసారి ఇక్కడ నేను చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు మనకు మార్చ్ 31 అనేది కన్ఫర్మ్ అయింది. అంటే మనం ఎంటర్ చేసేటటువంటి కన్ఫర్మ్ ఎగ్జిట్ డేట్ అనేది కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత సెలెక్ట్ ఎగ్జిట్ డేట్, ఓకేనా, సెలెక్ట్ రీజన్ ఆఫ్ ఎగ్జిట్ డేట్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే 4 రీజన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సాధారణంగా ఎవరైతే 10 ఇయర్స్ కంటే తక్కువ డ్యూటీ చేసి ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే షార్ట్ సర్వీస్ అనేది తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 10 ఇయర్స్ కంటే ఎబోవ్ చేసి మీ వయసు 50 ఇయర్స్ ఎబోవ్ ఉన్నట్లయితే సూపర్ యాన్యుయేషన్ కానీ రిటైర్మెంట్ కానీ తీసుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగి ప్రమాదవశాత్తు మీరు ఉద్యోగం చేయలేకపోతున్నట్లయితే ఈ పర్మనెంట్ డిసబిలిమెంట్ మీద క్లిక్ చేసి పిఎఫ్ అనేది తీసుకోవచ్చు. నేను ఇప్పుడు షార్ట్ సర్వీస్ ఎనీ అదర్ రీజన్ మీద క్లిక్ చేశాను. మరోసారి ఇక్కడ చూడండి, రీజన్ తప్పకుండా కరెక్ట్గా ఎంటర్ చేయండి.
రాంగ్ డేట్ ఎంటర్ చేస్తే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకా మనకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ కన్సల్ట్ చెక్స్ బాక్స్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అనేది ఉంది కదా, ఈ రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేసి ఓకే నెక్స్ట్ ఇక్కడ కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అలానే మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయడానికి ముందుగానే కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ మనకు ఇచ్చారు, వీటిని మీరు చదువుకోండి. ఎందుకంటే ఓటీపీని మనం వన్ టైం ఎంటర్ చేసిన తర్వాత అది చేంజ్ చేయడానికి వీలు కాదు. సో అందుకోసం జాగ్రత్తగా ఓటీపీ అనేది మీరు అంతా కరెక్ట్గా ఉంది అంటేనే ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా కనిపిస్తుంది, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు అప్డేట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని కనిపిస్తుంది. అంతా కరెక్ట్గా ఉంటే ఇప్పుడు ఇక్కడ మీరు అప్డేట్ మీద క్లిక్ చేయండి. నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ కావడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి చూపిస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డేట్ అప్డేట్ అయిందా లేదా మనం ఎలా చూడాలి? సో ఇప్పటి వరకు మన ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ దగ్గర నాట్ అవైలబుల్ అని ఉంది కదా, సర్వీస్ హిస్టరీలో వెళ్ళి మనము చూడాలి. సో ఇప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ఎం దగ్గర మనకు 31 మార్చ్ 2024 అనేది అప్డేట్ జరిగింది. ఓకే, ఈ విధంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు వితౌట్ ఎంప్లాయరు. మీకు డేట్ తెలిస్తే కరెక్ట్గా, డేట్ తెలియకపోతే నా ద్వారా అయినా మీరు డేట్ కానీ పిఎఫ్ విత్డ్రాల్ కానీ చేసుకోవచ్చు. పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.